పోయి బిల్డింగ్ మాకు కమిషనర్ గారు వస్తే బాగుంటుంది అనేటటువంటిది మా అభిప్రాయం. ముందే లాగేసుకుంటున్నాడు, మేము అడగకముందే. రామ్నగర్ ప్రాంతంలో ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు కూడా లేడు. వైకుంఠపురం గిరిజన కాలనీ, ఈరోజు ప్రధాన డ్రైనేజీ కాలువలన్నీ పూడికలు తీసే గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం. ఇవన్నీ కూడా లాస్ట్ టైం కూడా అన్ని ప్రాసెస్ లో పెట్టాము. ఇంకా మిగిలిపోయేటి మీరు ఎవరైనా ఇస్తే కనుక ఈ ఆధార్ కార్డులు కావాలండి, రేషన్ కార్డ్స్, పెన్షన్స్ కానీ ఈ అప్లికేషన్స్ తీసుకుని అన్ని కూడా అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు మన కమిషనర్ గారు ఖచ్చితంగా చేస్తారు. నెల్లూరు సిటీలో దళిత వాడల సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, భారత రాజ్యాంగంలో చట్టబద్ధంగా ఏదైతే నిధులు కేటాయించాలని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ప్రకారం ఉన్నదో దాని ప్రకారం దళిత వాడల మీద ప్రత్యేక కేంద్రీకరణ జరిపి అత్యంత పేదరికం, వెనుకబాటు, మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్రమైనటువంటి లోపభూయిష్టంగా ఉందో వీటి మీద ప్రత్యేక కేంద్రీకరణకి చేసి దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన గాని ప్రజల జీవన స్థితిగతులు మార్పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఒక్కటే కోరుతున్నాం, పార్కులు, ఫ్లైఓవర్లు అభివృద్ధి అంటున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి నిచ్చినేస్తాననిందంట. ఆ విధంగా రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు, కుళాయిల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయి, కాలువలన్నీ కూడా పూడికి తీత లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి, చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. వీటి మీద దృష్టి పెట్టండి అంటే మొక్కల పేరుతో కోట్ల రూపాయలు, పార్కుల పేరుతో కోట్ల రూపాయలు, ప్రైవేటు వాహనాల పేరుతో కోట్ల రూపాయలు, ఖజానాను మొత్తం ఖాళీ చేస్తూ దళిత వాడల్ని, గిరిజన కాలనీని అత్యంత వెనుకబాటుకి, నిర్లక్ష్య ధోరణికి ఈ ప్రభుత్వం చూపుతున్నది. ఇది ప్రభుత్వం చూపుతున్నటువంటి వివక్షత. ఇది సరైన పద్ధతి కాదు. దళిత వాడల్లో ఈరోజు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి. ఈ మధ్య 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వేసినటువంటి లేఅవుట్లు, వెంచర్లకు మాత్రం లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి రిజిస్ట్రేషన్ పట్టాలు, వాటిని బ్యాంకుల్లో తనఖాలు పెట్టుకుంటే కోట్ల రూపాయలు రుణాలు. కానీ 300 ఏళ్లు 400 ఏళ్ల నుంచి ఉన్నటువంటి దళిత వాడలకు మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఉండవు. పొజిషన్ సర్టిఫికేట్లు, బీ ఫారం పట్టాలు ఇటువంటివి ఉంటాయి. మేము ఒకటే అడుగుతున్నాం, పేదల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల వివక్షత చూపిన ఏ ప్రభుత్వాలు చరిత్రలో నిలబడినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. దళిత వాడల పట్ల, గిరిజన కాలనీల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టండి. చట్టంలో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం అమలు చేయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.